ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక జరిగినటువంటి జడ్పీటీసీ ఎన్నిక ముఖ్యంగా జగన్ రెడ్డి గారి ఇలాకాలో పులివెందులలో జరిగినటువంటి జడ్పీటీసీ ఎన్నికల ఉత్కంఠ అయితే మొన్నటి నుంచి నడుస్తుంది. మన అందరికీ తెలుసు. ఈ జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు అయితే వచ్చేసినాయి ఫైనల్గా. గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట మన అందరికి గుర్తుంది. వై నాట్ 175 అని చెప్పేసి నినాదంతో జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లోకి వెళ్తే వారికి ఏ విధంగా ప్రజలు తీర్పిచ్చారు అనేది మనం అందరం చూసినాము. ఎన్నికలలో చంద్రబాబు నాయుడు గారు కూటమి నేతలంతా చెప్పిన మాట కూడా మన అందరికి గుర్తుంది. వై నాట్ పులివెందుల అని చెప్పేసి వాళ్ళు స్లోగాన్ ఇస్తే వై నాట్ 175 అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆ స్లోగాన్ తోటి ఎన్నికలకు వెళ్తే ఏ విధమైన ఫలితాలు వచ్చినాయో మనం అందరం చూసినాం. కూటమి ఘన విజయాన్ని సాధిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి కేవలం 11 సీట్లను మాత్రమే ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇవ్వడం జరిగింది. మన అందరికీ తెలిసిన విషయమే. అయితే కూటమి గవర్నమెంట్ వచ్చి 1 ఇయర్ అయిన తర్వాత జరుగుతున్నటువంటి జడ్పీటీసీ ఎన్నికల మీద యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు తెలుగు ప్రజలందరూ ఆసక్తిగా ఎదురుచూసిర్రు. ఈ ఎన్నికల ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతుంది అని చెప్పేసి చాలా రోజుల తర్వాత పులివెందుల ప్రజలకి ఒక స్వేచ్ఛనైతే వచ్చింది. ఎందుకంటే 30 ఏళ్ళుగా అక్కడ ఏకగ్రీవంగానే ఎన్నికలు జరిగినాయి తప్ప ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదని చెప్పేసి కూటమి తరపున నాయకులు అంటే లేదు టీడీపీ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంది పులివెందుల్లో అని చెప్పేసి వైసీపీ అయితే ఆరోపించింది. ఏది ఏమైనప్పటికీ ఇద్దరి వాదనలు ఎలా ఉన్నప్పటికీ పులివెందుల్లో జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అయితే ఘన విజయం సాధించింది. ఏకంగా టీడీపీ తరపున పోటీ చేసినటువంటి లతారెడ్డి గారికి దాదాపుగా 6,735 ఓట్లు అయితే రావడం జరిగింది. పులివెందుల ప్రజలు ఇచ్చిన తీర్పు అయితే స్పష్టంగా టీడీపీ జెండాని పులివెందులో పాతినట్టు అయిపోయింది. జగన్ ఇలాకాలో టీడీపీ జెండాను రెపరెపలాడించారు అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలు అయితే. నిజంగా చెప్పాలంటే కూటమి తరపున టీడీపీ వ్యక్తి బీటెక్ రవి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఓడిపోయినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి ఆయన భార్య లతారెడ్డి గారు అక్కడ పోటీ చేయడం జరిగింది. ఆ పోటీ చేసిన సందర్భంగా ఆమె దాదాపుగా 6,735 ఓట్లను సాధించి ఘన విజయాన్ని అయితే సాధించిందంటే అండ్ ఎలక్షన్స్ తర్వాత 1 ఇయర్ అయిన సందర్భంగా జగన్ గారి ఇలాకాలో విజయం సాధించడం అనేది నిజంగా ఒక అదని చెప్పొచ్చు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం 1 ఇయర్లో చాలా వ్యతిరేకత మూతగట్టుకుంది అని చెప్పేసి అందరూ భావించారు. కానీ ఎలాంటి వ్యతిరేకత లేదు అని చెప్పి ప్రజలంతా చాలా రోజుల తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ప్రజలంతా వన్ సైడ్గా తీర్పిచ్చినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. చూడాలి మరి రానున్న రోజులలో. మరి ఎందుకంటే జగన్ గారి ఇలాకాలో ఇప్పటిదాకా ఓడిపోని కంచుకోట అయినటువంటి పులివెందుల్లో జడ్పీటీసీ స్థానాన్ని జగన్ గారు కోల్పోవడం అనేది నిజంగా ఆశ్చర్యకరం. ఎందుకంటే అది వారికి కంచుకోట. అక్కడ వాళ్ళకి తిరిగే లేదు. కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారికి అసలు తిరిగే ఉండదు. ఎందుకంటే బలమైన నాయకత్వం వారి సొంతం. ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధమైన ప్రజాదరణ పొందడం మనం అందరం చూసినాం. వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి తిరుగులేని జిల్లా ఏదైతే ఉందో కడప జిల్లా. అదేవిధంగా ముఖ్యంగా పులివెందుల అంటే ఇంకా వైఎస్ ఫ్యామిలీకి ఒక కంచుకోట. అలాంటి కంచుకోటలో ఈ రోజున టీడీపీ జెండా ఎగరేయడం అనేది, టీడీపీ గెలవడం అనేది నిజంగా అద్వితీయం అని చెప్పాలి. అసలు అంత ఈజీ ముచ్చటైతే కాదు. ప్రజల తీర్పు ఏ విధంగా ఉంది, చాలా రోజుల తర్వాత ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు హక్కును ప్రజలు వినియోగించుకుంటే ఇట్లా ఉంటుంది. అందుకే ఏకగ్రీవంగా ఎన్నిసార్లు చేసినా ప్రజలకు ఓటు వేసే హక్కు వచ్చిన రోజున ఇలాంటి తీర్పు ఇస్తారు. గతంలో 175 వై నాట్ 175 అంటే ఏ విధమైన తీర్పు ఇచ్చారు. ఇప్పుడు టీడీపీ చెప్పినట్టుగానే వై నాట్ పులివెందుల అని ఏదైతే చెప్పారో దాన్ని ఆ మాటను అయితే నిజం చేస్తూ ఈ రోజున పులివెందులలో జడ్పీటీసీ స్థానాన్ని అయితే కైవసం చేసుకున్నారు. చూడాలి మళ్ళీ రానున్న రోజులలో మరి జగన్ గారికి వ్యతిరేకంగా పులివెందుల్లో ఈ రాజకీయంగా అడుగులు పడతాయా, లేదంటే జగన్ గారి పార్టీ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అయ్యి ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని చేపడుతుందా, లేదంటే అసలు కూటమికి తిరుగులేని విజయాన్ని మరొకసారి వచ్చే ఎన్నికల్లో కూడా ప్రజలు కట్టబెడతారా అనేది చూడాలి. మొత్తానికి పులివెందుల్లో టీడీపీ గెలవడం అనేది ఒక సెన్సేషన్ అని చెప్పొచ్చు. కూటమి అభ్యర్థిగా ఎవరైతే గెలిచారో లతారెడ్డి గారికి నా తరపున కూడా కాంగ్రెస్ చెప్తున్నా. నిజంగా ఇదైతే ఎవరు ఊహించని తీర్పు. ప్రజలు ఇచ్చిన బలమైన తీర్పు. ప్రజాస్వామ్యానికి ఒక గొప్ప పరిణామం అని చెప్పొచ్చు. జై హింద్.